ఇక్కడ సంబంధించినటువంటి బంధువులు ఎవరున్నారని బంధువులు ఎవరైనా ఉన్నారా అండి? చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ మా పేట నుంచి సామలకోట కుమ్మరి వీధి కాడ ఆది ఆంధ్రపేటలో చాలా మంది ఇక్కడ ఫైర్ వర్క్ వచ్చారు. అందులో వేళ ఇప్పుడు మాకైతే తెలిసిన మట్టుకి దర్శపేట రాజు చనిపోయాడని మాకు వార్తలు వచ్చాయి. అలాగే నాని, దర్శపేట నాని, పలపాటి వీరసీన్ని హాస్పిటల్ సామలకోట తీసుకెళ్లారు. ఇంకా చాలా మంది మేడిది యాహానన్న కుర్రోడు, ఇంకా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇక్కడ పనిచేస్తారు. వాళ్ళు కూడా కనిపించలేదు. ప్రస్తుతానికి అయితే నాకు ఇక్కడ మా సామలకోటలో నలుగురు కనిపించడం లేదు. అది చాలా విచారం. ఎంతమంది వరకు ఉండే అవకాశం ఉందంటారు? 50 మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నారు. గాయాల నుంచి బయటపడిన వాళ్ళు అయితే ఇంకా ఎవరు సరిగా కనిపించడం లేదు. అది మరి ఎంతమంది బయట తప్పించుకున్నారో చూసి మరి హాస్పిటల్లో ఎంతమంది బాగున్నారో చూసిన తర్వాత చెప్పగలం. కానీ ఇప్పుడు అయితే ఒక 2-3 అయితే బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది. ఉన్న విషయం మరి చూడాలి. ఘటన జరిగింది ఏ విధంగా జరిగిందని ఎవరు కూడా చూసిన వాళ్ళు ఎవరు ఇంకా అది ఎవరు మేము చెప్పడం ఏంటంటే ఇంకా లంచ్ టైంలో ఫైర్ అయింది. ఇది ఎవరన్నా భోజనానికి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉంటారు అని అనుకుంటున్నాం. మరి దేవుడి దేవాలు అందరూ ఇంకా కొంచెం సేఫ్ గా ఉండాలని. జరిగిన మరణాలు అయితే మా కానీ జరగదని నష్టాన్ని మాత్రం ప్రభుత్వం కూడా తీవ్రంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి. అందరూ సామాన్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి అని కోరుతున్నాం. ఇక్కడ అందరూ కూడా ఎవరు ఏమైంది, మా కుటుంబ సభ్యులు అందులో తమ వారు ఏమయ్యారు అనేది కూడా తెలియదు. పక్కన మోటార్ల సహాయంతో ఇక్కడ ఫైర్ అయితే ఆర్పుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ మరో పక్కన తగిలిడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఉన్నారే మా వదిన గారు ఉన్నారండి. ఆవిడ ఏళ్ళ ఇళ్ళగలిగి వెళ్ళిందండి. మరి మడిసోది పోయింది తెలుస్తలేదండి. ఇంకా అని కూర్చొని చూస్తున్నాం. అంటాను పనిలోకి ఎప్పుడు వెళ్ళారు? నేను వాళ్ళ పొద్దున వెళ్ళిందంటే పొద్దున వెళ్ళింది. ఇంకా సేర్ అయిపోయిందంటే మంది వెళ్తా ఇప్పుడు ఫోన్ చేయాలని మేము వచ్చాం. దూరం వస్తే మనిషి ఇంకా పోయింది దొరకలేదండి. ఇంకా చిన్నారి అండి. మా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. ఉన్న వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళది ఆటపల్లి దొరకనారని ఉంటున్నారండి. మా చంద్రపాలెం అండి. చెప్పండి, మీ బంధువులు ఎవరున్నారు? ఈదులో బంధువులు ఉన్నారు. మా మేనల్లుడు ఉన్నాడండి. మా మేనల్ వయసు అంతా ఏం పేరు? సంపత్ కుమార్ అండి. ఏడిది సంపత్ కుమార్ చనిపోయాడు. పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. మా బంధువులు ఎవరు లేరంటే మీరు రాగానే పెద్ద మంటలతో పేలిపోయింది. డోమ్ డోమ్ చూసానండి. రాగానే ఒక ఎనమండూరు దాకా బయటకు లాక్కొచ్చాడు. నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ ఒక ఎనమండూరు దాకా మేము అంబులెన్స్ ఎక్కించండి. బండి మోటార్ సైకిల్ మీద కూడా పంపించామండి. అందులో పంపించిన వాళ్ళు ఒక 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు వాళ్ళ మొత్తం కాలిపోయారు, ప్రాణాలతో ఉన్నారు. కానీ అది చెప్పలేము. ఉన్న వాళ్ళందరూ ఒక 6 ఎనమండూరు మగవాళ్ళు ఉన్నారు. ఎంతమంది తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసి ఒక ఎనమండూరు ఎక్కించామండి అంబులెన్స్. బండ్ల మీద ఒక 2 పంపండి. మొత్తం 9-10 మంది ఉంటారండి. లోపల ఎంతమంది ఉండే అవకాశం? లోపల ప్రత్యేకంగా బాడీలే ఉన్నాయండి. 18 దాకా బాడీ పేలిపోయి మొత్తం బాడీలు ఏమి లేవు. కాళ్ళు తెగిపోటీ పడిపోయాను. ఇంకెవరు లేరండి. చాలా మంది చనిపోరండి. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. పంట పొలాల్లో కూడా దూరంగా పంట పొలాల్లోనూ కూడా శుభ్రంగా చేతులు కాళ్ళు తెగిపడిపోయాయండి. కొంతమంది అవయవాలు మొత్తం కిందే ఉన్నాయండి. కొంతమంది తలలో కూడా కనిపించలేదండి. బాడీలు కూడా వేరు వేరుగా ఉన్నాయి. పరిస్థితి ఎవరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఈ మంటలను అదుపు చేసేందుకు చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క బాణసంచ తయారీ కేంద్రం ఎంతో ఫేమస్ గా ఉన్నటువంటి బాణసంచ తయారీ కేంద్రం, అలాగే శ్రీ సూర్యశ్రీ బాణసంచ తయారీ కేంద్రం. ఇక్కడ అర్జున్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆపరేటర్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. లోపల కూడా ఒకసారి దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఘటన జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడ ఇప్పటికే మొత్తం అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఘటనా స్థలాన్ని కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన మనం చూస్తాం. ముందుగానే ఇక్కడ సహాయక చర్యలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు ఇక్కడికి ఘటనా స్థలానికి అయితే చేరుకుని వాళ్ళకైతే సహాయక చర్యలు ఎప్పటికప్పుడు అందించేందుకు కూడా పక్కన చెప్పుకొస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఆఫీస్ నుంచి సహాయక చర్యలు చేపట్టాలని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎప్పటికప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి సహాయక చర్యలు అయితే చేపడతారు. చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా 2 ఎకరాల విస్తీర్ణంలో బాణసంచ తయారీ కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఘటన సహాయక చర్యలు ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇప్పటికీ మొత్తం ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ
అక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చూడొచ్చు, బండి ఏ విధంగా ఇక్కడ కాలిపోయిందో. ఇంకా అంటే ఇది కేవలం ఈ చుట్టుపక్కల అంటే మందు గురించి సామాను లేని ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా ఇక్కడ సంబంధించినటువంటి చూడొచ్చు, ఇగో అసలైనవి ఇదిగో ఇక్కడ ఇదే ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఎన్నో వాహనాలు ధ్వంసం అయిపోయి ఎన్నో వాహనాలు ఇందులో కాలి బూడిదైపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఫైర్ సిబ్బంది ఇక్కడ సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది ఇక్కడ మంటలను అయితే అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలు మరో పక్కన మనకైతే కనబడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడ చూసినే భయానకర పరిస్థితి అయితే ఇక్కడ కలుపుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, మంటల్ని ఇంకా అదుపు చేస్తున్నారు. ఇక్కడ తయారీ కేంద్రం ఏదైతే ఉందో ఇదొక మొత్తం పూర్తిగా చెల్లా చెదురుగా, అంటే ఇక్కడ జరిగినటువంటి శబ్దానికి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎక్కడికెక్కడ భయానకర శబ్దాలతో ఆ ఇళ్లలో ఉన్నటువంటి పెచ్చులు సీలింగ్లు కూడా ఊడి పడిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా మంటలు ఇంకా పొగలు వస్తున్నటువంటి దృశ్యాలని మరో పక్కన చూస్తున్నాం. మంటలను చూడొచ్చు, ఇంకా కాలుతున్నాయి, ఇంకా పొగలు వస్తున్నాయి. అక్కడ మంటలని ఇంకా కనబడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ జనాన్ని చూడొచ్చు. ఇక్కడ జనం అయితే ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకా మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ జిల్లా ఎస్పీతో పాటు